ఇప్పటి నుంచి అన్నయ్య డిప్యూటీ సీఎం అయిన తర్వాత బహిరంగ సభ ఇప్పుడు పెట్టారు. చాలా రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు. అసలు ఆ గ్రౌండ్ కూడా సరిపోదు అనమాట. పరిపాలన దిగక ముందే చాలా ఇది చేశారు. పరిపాలన దిగినాక ఇంకా చాలా చేస్తున్నారు. ఇంకా వచ్చే రోజుల్లో కూడా చాలా చేయబోతున్నారు. అది జనాలు అడిగితే యాజ్ ఇట్ ఈస్‌గా ఆళ్ళే చెప్తారు. ఎందుకంటే ఇప్పుడు చాలా ప్లేస్‌లో రోడ్లు వచ్చాయి, కరెంట్ వచ్చింది, అన్ని వస్తువులు బాగానే ఉన్నాయి. ముందు ముందు ఇంకా చాలా చేస్తారని కూడా అనుకుంటున్నాం. అనుకుంటున్నాం. మేము లాస్ట్ టైం అనుకున్నాము, బట్ అవ్వలేదు. డిప్యూటీ సీఎం అయినా సీఎంతో ఈక్వల్గా చేస్తున్నారు ఏ వర్క్ అయినా. మీడియా మిత్రులు నమస్కారం. మార్చి 14 ఈరోజు అనేది జన సైనికులకి ఒక పెద్ద పండగగానే మేము భావిస్తూ ఉన్నాం. ఈ విధంగా మేము చూసుకుంటూ ఉంటే తెలంగాణ రాష్ట్రం నుంచి లక్షలాది మందిగా తరలి వస్తూ ఉన్నారు ఈ యొక్క సభని జయప్రదం చేయడానికి. తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఏదైతే అండర్ స్ట్రైక్ రేటుతో ప్రభుత్వాన్ని స్థాపించారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో వివిధ పార్టీలకి ప్రత్యేక పార్టీ ఒక జనసేన పార్టీ ఏదని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 10 సంవత్సరాలు కేసీఆర్ గారు ప్రభుత్వాన్ని చూశారు ప్రజలు. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కాంగ్రెస్ను చూస్తూ ఉన్నారు. ఈరోజు ఆడున్నటువంటి పరిస్థితి ఏ విధంగా అయితే ఉందైతే అంటే ఒక కొత్త ప్రయత్నం కావాలని చెప్పేసి, ఒక యువతకి అవకాశాలు ఇవ్వాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. రాబోయే రోజుల్లో ఒక జనసేన పార్టీ ఏదైతే 100 స్ట్రైక్ రేట్తో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కొట్టిందో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డమైన జనసేన పార్టీ మేము అధికారంలో రాబోతామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాబోయే రోజుల్లో యువతకి ఒక పెద్ద పార్టీ వేసిన పార్టీ ఏదైనా ఉందంటే ఒక జనసేన పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు కానీ ఈరోజు జనసేన వైపు చూస్తూ ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారు వైపు చూస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. రాబోయే రోజుల్లో యువతకి ఒక జనసేన పార్టీలోనే ఒక మంచి స్థానం దొరికిద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మీ పేరు? మేము తెలంగాణ రాష్ట్రం అండి, ఖమ్మం డిస్ట్రిక్ట్ మదర్ కాన్స్టిట్యున్సీ. నా పేరు తాళూరు డేవిడ్. పల్నాడు జిల్లా నుంచి వచ్చాను. ఇదివరకు జూన్ నెలలో మామూలుగా పోయిన సంవత్సరం జూన్ నెలలో పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసిన రోజు కూడా నేను వచ్చాను. ఆ రోజు నేను వచ్చేటప్పుడు ఆ బస్సులు ఇట్ట ఊగుతున్నాయి ఆ రోడ్లు. ఈ రోజు నేను వచ్చినప్పుడు స్మూత్గా వెళ్ళిపోతున్నాయి. అంటే అప్పటికి ఇప్పటికి ఆయన గెలిచినప్పుడు ఆయన అధికారం ఉన్నప్పటికీ ఆయన అధికారం లేనప్పటికీ మార్పు ఆ రోడ్లే సాక్ష్యం. ఇంకొకటి, ఇంతమంది జనానికి 2 కిలోమీటర్ల దూరం నుంచి మజ్జిగ, పుచ్చకాయలు ఏది కావాలంటే అది మనకి ఫ్రీగా పెడుతున్నారు, ఉచితంగా. ఎందుకంటే సార్ పవన్ కళ్యాణ్ గారు, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్, మీరు ఇట్లాంటి అభిమానులు సొంతం చేసుకున్నందుకు మీరు కారణ జన్ములు. మీరు ఫస్ట్ ఇట్లాంటి అభిమానులు మీకు తప్ప ఇంకెవరికి ఉండరు సార్. ఇదిగో పాస్పోర్ట్ తీసుకున్నాను సార్. నేను పల్నాడు జిల్లా చిలకలూరిపేట నుంచి వచ్చాను. నేను ఒక్కడనే వచ్చా. నమస్కారం అండి. నా పేరు పిల్ల రమ్యజ్యోతి, పిఠాపురం నియోజకవర్గం జనసేన లీడర్ని. ఈరోజు చూసుకుంటే మరి చిత్రాడ గ్రామం అంతా కూడా మరి అంగరంగ వైభవంగా ఈ పిఠాపురం నియోజకవర్గానికి ఒక పండగ వాతావరణం ముందుగానే వచ్చిందండి. ఉగాది ముందుగానే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మరి ఈ జనాలు మొత్తం అందరూ కూడా నలుమూలన, అంటే దేశ నలుమూలన కూడా వచ్చి ఈ ఆవిర్భావ సభ 12వ ఆవిర్భావ సభకు ఈ విజయకేతనానికి నాందిగా ఒక ముందడుగు వేసి ఇప్పుడు చాలామంది ఇప్పటికే చాలా రీచ్ అయ్యారు. ఇక్కడ ఎవరికి కూడా లంచ్ అందరికీ కూడా అందాలి అని చెప్పి, ఎవరికి లోటుపాట్లు కలగకుండా ఉండాలని చెప్పి లంచ్, అలాగే వాటర్ మిలాన్స్ ఎప్పటికప్పుడు వాళ్ళకి అందించి దాహార్తి తీర్చాలి అని చెప్పి వాటర్ మిలాన్స్, అలాగే మజ్జిగలు కూడా ఎప్పటికప్పుడు పంపిణీ చేస్తూ ఉన్నారండి. ఈ ఏర్పాట్లు కూడా అన్నీ కూడా అందరికీ సమపాలంగా అందేలాగా మొత్తం అంతా కూడా ఇప్పుడు ఒకసారి కోఆర్డినేట్ చేసుకుంటూ ఒకసారి చూసుకుంటూ వస్తున్నాం అన్నమాట. నమస్కారం అండి. మరి ఈరోజు పౌనత్వాలండి మాకైతే మాత్రం అందుకే ఆర్భోదినత్వం. మాకైతే పవన్ కళ్యాణ్ గారు గెలుచుకున్నాక ఈ పౌనత్వాలు ఇదో కుంభమేళ కూడా అనుకోవచ్చు. మరి ఇది 10 సంవత్సరాల కాలం దీని వెనకట్ల పవన్ కళ్యాణ్ గారు ఎంతో పోరాటం ఉందండి. మరి దీని వెనకట్ల వీర మహిళలు కూడా ఎంతో, మా దేవుడు ఎప్పుడు వస్తారు ఎప్పుడు చూస్తారని మేము అందరం చూస్తామండి. మరి మా దివ్యాంగుల పట్ల దేవుడు అండి. ఏ రాజకీయ నాయకులు కూడా మా పక్కకే రారండి. మరి ఆయన నీళ్ళపై కూర్చొని మాతో మాట్లాడి మా కష్టసుఖాలన్నీ తెలుసుకున్నారు. మరి ఫస్ట్ పెన్షన్ కూడా
రోజు 12వ ఆవిర్భావోత్సవ పిఠాపురాన్ని అత్యంత వైభవపేతంగా చాలా ఉల్లాసంగా ఆహ్లాదంగా జరుగుతుందండి. ఈ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా గొప్పగా జరుగుతుంది. మా టౌన్ పార్టీ నాయకులు, జనసేన వీర మహిళలు అందరూ కలిపి మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేయడం జరిగింది. వచ్చిన కార్యకర్త చల్లగా మజ్జిగ అరేంజ్ చేయడం జరిగింది. పిఠాపురం టౌన్లో ఉన్న నాయకులు అందరూ, వీర మహిళలు అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం టౌన్ అంతా సాయశక్తులా వాళ్ళు చేసుకున్న పుణ్యం కింద భావిస్తున్నారు. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలనుకుంటున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక 10 లక్షల వరకు జనం రాబోతున్నారో వాళ్ళకి ఏ ఆటంకాలు ఇబ్బంది లేకుండా మజ్జిగ పంపిణీ, పుచ్చకాయలు, ఆహారం, వాటర్ ప్యాకెట్లు మొత్తం అన్ని వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. వచ్చిన జనసేన కార్యకర్తల నాయకులకి ఏ ఇబ్బంది లేకుండా. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం అలాగే విజయోత్సవం శుభాకాంక్షలు. ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో అవుతుంది. ఆ ఆవిర్భావ దినోత్సవానికి పక్క రాష్ట్రాల నుంచి అలాగే ఎక్కడెక్కడి నుంచో చాలామంది ప్రజలు, వీర మహిళలు, జన సైనికులు అందరూ వస్తున్నారు పిఠాపురానికి. వాళ్ళకి ఎండకి ఇబ్బంది కలగకుండా ఇక్కడ మనం కొన్ని స్టాల్స్ అనేవి ఏర్పాటు చేసాం. మంచినీళ్ళు, మజ్జిగ, పుచ్చకాయలు అవన్నీ, వైద్య సదుపాయాలు కూడా చేసాం. ఈ ఆవిర్భావ దినోత్సవం మనకి చాలా పండగలాగా, అంటే ప్రయాగ్రాజ్లో మనం ఒక కుంభమేళా జరిగింది. ఈరోజు మనం పిఠాపురంలో కుంభమేళా చూస్తున్నాం. చాలా సంతోషంగా ఉంది. ఆయన అధికారం లేకపోయినా సరే ఈ 11 సంవత్సరాలు కూడా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు కూడా అధికారం వచ్చాక కూడా ఆయనకి ఇంకొంచెం మనం చెయ్యాలి అన్న ఆలోచన బాగా పెరిగిపోయింది. ప్రజలందరూ సంతోషంగా ఉండొచ్చు, హ్యాపీగా నిద్రపోవచ్చు. శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నిలబడటం, ఇంత అయ్యిగా పిఠాపురం పోలింగ్ అవటం, ఇది ఎవడ ఊహించింది. ఒకప్పుడు పెత్తరద్దని వారు ఇవాళ మన పిఠాపురాన్ని శ్రీపాద వాళ్ళుండి ఎత్తుకుంటున్నారు. అదంతా కారణం మన పవన్ కళ్యాణ్ గారు. మన పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యే అవ్వకుండా ఎన్నో సేవలు చేశారు. తర్వాత పోసాని మురళకృష్ణ వీళ్ళందరూ కూడా రకరకాలైన కోతలు పూసేవారు. ఇవాళ ఏమైంది వాళ్ళ పరిస్థితి. కానీ కాలం ఎప్పుడు ఒకలాగా జరగదు. అటుగాలేస్తుంది ఇటుగాలేస్తుంది తెలియక ఎలా పడితే అలా మాట్లాడతారు. ఈ సభ గురించి జనాన్ని అందరూ కూడా ఎస్టిమేషన్ వేసుకుంటున్నారు. ప్రతి ఒక్కరునే మచిలీపట్నం, అవనిగడ్డ, తాడేపల్లి దాన్ని బిడ్డేవుడు చేస్తుందని మా అంచనాకే కరెక్ట్గా సరిపోయింది. ఎందుకంటే ఒకటి జనానికి కూడా రోడ్లు కూడా ఖాళీగా ఉండవు విశాలంగానే. దాని గురించి ఏంటంటే ప్రజల్లో ఒక అనుమానం వచ్చింది, వేసి సరిపోదని. కాకపోతే ఈ రోడ్ల వల్ల వాటి వల్ల కవర్ అయిపోవడానికి ఎక్కువగా ఛాన్స్ ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈరోజు 12వ ఆవిర్భావ దినోత్సవం అక్కడ అందరూ చూస్తున్నారు. ఎంతో కోలాహలంగా, ఎంతో ఆనందంగా, ఆర్భాటంగా జరుగుతుంది. ఇది ఇంకా ఫ్యూచర్లో కూడా మరింత రెట్టింపు ఎదిగేలా ఉందే తప్ప ఇక్కడితో ఆగేలా అయితే లేదు. ఈరోజు ఈ సభను చూసి చాలామంది ప్రత్యర్థులు ఎటువైపు వెళ్ళాలి, ఎటు ఎర్రగడ్డ ఉంది అనే ఆలోచనలో అందరూ వెళ్ళిపోవడం ఖచ్చితంగా ఉందండి. ఈరోజు మా అధినాయకుడు, మా పిఠాపురం నుంచి పిఠాపురం ప్రజలు ఆయనకి పదవిని పట్టం కట్టారు. అలాంటి పిఠాపురం ప్రజలకు ఆయన ఇచ్చే ఒక గొప్ప గిఫ్ట్గా మేము అందరూ భావించి ఈ ఆవిర్భావ సభని ఎంతో ఘనంగా చేసుకోవడం జరుగుతుంది. జై జనసేన. నా పేరు శ్రీదత్త. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను, భీమిలి నియోజకవర్గం. ముందుగా మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం, జనసేన పార్టీ విజయోత్సవ ఆవిర్భావ దినోత్సవం చేసుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, జనసేన పార్టీ 2014లో వ్యవస్థాపమైంది. 2014 నుంచి 2024 చివరి సంవత్సరం వరకు, అంటే ఎలక్షన్ జరిగే ముందు నెల వరకు పార్టీ ఎన్నో రకాల ఇబ్బందులు, ఎన్నో రకాల ఒత్తిడాడులు ఎదుర్కొని ఉంది. మీ అందరికీ తెలిసిన విషయమే, పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అలాగే ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేని ఆమె తల్లిగారైన అంజనమ్మ గారిని ఎన్నో విమర్శలు చేసిన గత ప్రభుత్వాన్ని ఒక్క ఎలక్షన్లో క్లీన్ స్వీప్ చేసి గేమ్ చేంజర్గా నిలిచిన గొప్ప వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇప్పుడు మనం చూస్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పగానే మన అందరికీ ముఖ్యంగా గుర్తొచ్చేది జన సైనికులు, వీర మహిళలు. ముందు పార్టీల్లో మనం చూసుకున్నట్టయితే గ్యాలరీలో సగం మంది జనాలు నిండేవారు కాదు. అలాంటిది ఇప్పుడు నిస్వార్థంగా ₹1 కూడా ఆశించకుండా అటు తెలంగాణ నుంచి, ఇటు తమిళనాడు నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి ఎటువంటి డబ్బులు ఆశించకుండా కేవలం ఈ విజయోత్సవ ఆవిర్భావ దినోత్సవం చూడడం కోసం ఎంతో మంది జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు. అలాగే మీరు చూసుకున్నట్టయితే వారికి తగ్గ ఏర్పాట్లు, ఎండ తీవ్రత చాలా ఎక్కువ ఉన్న నేపథ్యంలో వారికి డీహైడ్రేషన్ అవ్వకుండా
వారికి కావాల్సిన సదుపాయాలను కూడా అందిస్తున్నారు. సో ఈ విజయోత్సవ సభ ఎంత విజయవంతంగా సాగుతుంది. జై జనసేన, జై హింద్. ఈరోజు పిఠాపురంలో ఈ సభ పవన్ కళ్యాణ్ మొత్తం నెగ్గిన తర్వాత ఇక్కడ ఈ సభ ఏర్పాటు చేయడం, దీనికి అంగరంగ వైభవంగా ఫ్లెక్స్ల దగ్గర నుంచి డెకరేషన్ దగ్గర స్టేజ్ డెకరేషన్ దగ్గర నుంచి ఇటువైపు ఫుడ్ దగ్గర నుంచి అన్ని ఏ విధంగా అన్ని సౌకర్యాలు సమకూర్చి అందరికీ ఏ ఊరి నుంచి ఏ జన సైనికుడు వచ్చినా ఏ విషయంలో ఎవరో ఇబ్బంది పడకుండా అందరికీ సకల సౌకర్యాలు కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇలా పిఠాపురం నేను 2 కులస్తున్నాయి, మా తరపు నుంచి స్వచ్ఛందంగా 50 మంది వచ్చి ఫ్రీ సర్వీస్ చేస్తున్నాం. జై జనసేన, జై రెల్లి, జై